సోషల్ మీడియాలో నిహారిక చైతన్య విడాకులకు సంబంధించి ఎలాంటి ప్రచారాలు సాగాయో మనం చూసాం. కానీ చివరికి అవే నిజమయ్యాయి. నిహారిక కొణిదెల తన భర్త చైతన్యతో విడిపోయింది. అతనితో విడాకుల ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. కోర్టు ఈ మధ్య ఈ జంటకు విడాకులు కూడా మంజూరు చేసింది. అయితే వీళ్ళు విడిపోవడానికి కారణమేంటో ఇప్పటి వరకు తెలియడం లేదు. కొన్నాళ్లుగా నిహారిక చైతన్య మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్ళు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. చైతన్య తన ఇన్స్టాగ్రామ్ నుంచి నిహారికకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడంతో వీళ్ళు విడిపోతున్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. తర్వాత కొన్ని రోజులకే నిహారిక కూడా తన భర్తకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేసింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో జరిగిన ఈవెంట్లకు నిహారిక సింగిల్గా రావడం కూడా అనుమానాలను మరింత బలపరిచింది. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రమవడంతో గత కొన్ని రోజులుగా వేరువేరుగా ఉంటున్నారు. ఆ మధ్య నిహారిక హైదరాబాద్లో తన ప్రొడక్షన్ వ్యవహారాలకు సంబంధించి కొత్త ఆఫీసు ఓపెన్ చేసింది. ఈ ఆఫీసు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కనిపించలేదు. సోలోగా నిహారిక అన్ని పనులు చక్కబెడుతూ కనిపించింది. 2020 డిసెంబర్లో టెక్ అఫీషియల్ చైతన్య జొన్నలగడ్డను ఉదయపూర్ వేదికగా పెళ్లి చేసుకుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ వైభవంగా జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. వీరు విడాకుల విషయం తెలిసినప్పటి నుంచి నెటిజన్లు 2 విషయాలు తెలుసుకునేందుకు తెగ వెతికేశారంట. ఆ 2 విషయాలు ఏంటంటే, వీరిద్దరిలో ఎవరు ముందుగా ఈ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు, నిహారిక తరపున కోర్టులో పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరు, ఈ విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్లు చాలా ఆసక్తి చూపించారు. అయితే విడాకుల కోసం మొదట పిటిషన్ వేసింది జొన్నలగడ్డ చైతన్యనే అని కోర్టు విడుదల చేసిన కాపీలో ఉంది. ఆ తర్వాత నిహారిక తరపున విడాకుల కోసం పిటిషన్ వేసింది అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర అని తెలుస్తోంది. ఆయన నాగబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో నిహారిక విడాకుల విషయాన్ని గోప్యంగా ఉంచాలని తెలుస్తోంది. నిహారిక చైతన్యల అంగీకారంతో కుకట్పల్లి ఫ్యామిలీ కోర్టు జూన్ 5, 2023న విడాకులు ఉత్తర్వులు జారీ చేసింది. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్కు కూతురు పుట్టిన శుభవార్త అలా అందిందో లేదో అంతలోనే ఆ కుటుంబం నుంచి మరో నెగిటివ్ న్యూస్ వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఎప్పటి నుంచో నిహారిక విడాకుల విషయం ప్రచారంలో ఉన్న ఆమె తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చినా చివరికి అదే నిజమవుతూ అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక ఆమె తాను డైవర్స్ తీసుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో చాలామంది మెగా అభిమానులు బాధపడ్డారు. అంతేకాకుండా మరికొంతమంది నిహారికను విమర్శించారు కూడా. నిహారిక సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడం వల్ల వారి కల్చర్ మరోలా ఉంటుంది. అందుకే ఆమె చైతన్య జొన్నలగడ్డ కుటుంబంతో కలవలేకపోయిందని అంటున్నారు. మరోవైపు ఆమె ఎక్కువగా పార్టీలు, పబ్బులు, వెకేషన్ అండ్ ఫ్రెండ్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ గడిపేదంటూ అత్తవారింటి సంప్రదాయాలు, కట్టుబాట్లకు ఆమె అలవాటు పడలేకపోయిందని వాదనలు వినిపించాయి. ఇలాంటి పరిణామాల వల్ల చైతన్య, నిహారికకు మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే కలిసి బతకలేక పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారని తెలిసింది. ఇక కూతురు మాటలను అర్థం చేసుకుని నటుడు నాగబాబు ఈ డివోర్స్కు అంగీకారం తెలిపారట. నిహారిక విడాకుల విషయం పక్కన పెడితే నిహారిక పెళ్లిని చాలా గ్రాండ్గా రాజస్థాన్లోని జైపూర్ ప్యాలెస్లో చేశారు నాగబాబు. వీరి పెళ్లికి వేదికగా మారిన ఆ ప్యాలెస్ ఒకరోజు రెంటే 2 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇక నిహారిక పెళ్లికి దాదాపు 50 కోట్ల వరకు నాగబాబు ఖర్చు పెట్టాడట. అన్ని కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేస్తే కనీసం 3 సంవత్సరాలు కూడా నిహారిక తన భర్తతో కలిసి ఉండలేకపోయింది. తన కూతురు భవిష్యత్తే ముఖ్యమని భావించాడు నాగబాబు. అందుకే కూతురు విడాకులు తీసుకుంటానంటే సమ్మతించాడు. ఇక విడాకుల విషయం పక్కన పెడితే నిహారిక భరణ కింద 100 కోట్ల వరకు తీసుకుంటుంది అని వార్తలు వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నిహారిక తన భర్త నుండి భరణంగా ₹1 కూడా వద్దని తెగేసి చెప్పిందట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే నాగబాబు రాజీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందట. ఒకవైపు కూతురుకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తాను చేసిన అతి గారాబం కూతురు విడాకులు తీసుకునేందుకు కారణమైందంటూ తమ సన్నిహితుల దగ్గర నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కారణం తానేనంటూ ఆయన లోలోన కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక నిహారిక రీసెంట్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోగా మళ్ళీ సోషల్ మీడియాలో అందాల బాంబులు పేల్చింది. సినిమాలో హీరోయిన్గా క్లిక్ కాకపోవడంతో ఈ విధంగా అందాలు ఆరబోస్తోంది మెగా డాటర్. జీన్స్ షార్ట్, పింక్ టాప్ వేసుకొని టాప్ లేచిపోయే స్టిల్స్ ఇచ్చింది. నటిగానే కాకుండా డిజిటల్ రంగంలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా షేర్ చేసిన పిక్స్పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్లీజ్ కొంచెం ఆలోచించు, మెగా యువరాణిలా ఉండు, నీకు దండం పెడతా, చిల్లర చేష్టలు వద్దు, ఇటువంటి స్టిల్స్ మీ కుటుంబం హీరోల కోసం వెయిట్ చేస్తారు అంటూ ఓ నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు. నెటిజన్లు ఓ పక్క నిహారిక అందాన్ని పొగుడుతూనే మీ ఫ్యామిలీ హీరోలకు చెడ్డ పేరు తేవద్దు అంటూ చురకలు అంటిస్తున్నారు.
కొందరైతే ఈ స్లిమ్ బ్యూటీ ఫిజిక్ థైస్ చూసి తెగలైగలు కొడుతున్నారు. నీ థైస్ సూపర్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నిహారిక త్వరలో ఓ మంచి సినిమాతో హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో నిహారిక ఓ కీలక నిర్ణయం తీసుకుందట. ఇక హీరోయిన్గా ఆమె నటించదట. కేవలం మంచి పాత్రలో నటించాలని ఉందట. ఇదే విషయాన్ని ఆమె సన్నిహితుల వద్ద కూడా చెప్పినట్టు తెలుస్తోంది. కెరియర్ పట్ల తిరిగి ఫోకస్ పెట్టిన నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఆన్లైన్ గేమ్స్ యూత్ని ఊపేస్తున్నాయి అనే కాన్సెప్ట్తో ఈ డెడ్ పిక్సెల్స్ తెరకెక్కింది. ఇందులో గాయత్రి అనే రోల్ చేసింది నిహారిక. ఇదిలా ఉంటే రీసెంట్గా నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈయన త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారని. అయితే రెండో పెళ్లి చేసుకోబోయేది మరెవన్నో కాదు, స్వయంగా నిహారిక ప్రాణ స్నేహితురాలనే కావడం విశేషం అంటూ ఓ వార్త నెట్టింట హల్చల్ చేసింది. ఈమె నిహారికకు అత్యంత సన్నిహితురాలని, ఈమె నిహారిక పెళ్లి వేడుకలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారని. ఇక నిహారిక చైతన్య పెళ్లి కుదిరిన తర్వాత నిహారిక తన స్నేహితురాలని చైతన్యకు పరిచయం చేశారని, అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఉందని ప్రచారం జరుగుతుంది. నిహారికని పెళ్లి చేసుకుని తనతో విడాకులు తీసుకున్న తర్వాత ఈయన తన స్నేహితురాలని రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈమె సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఫ్యామిలీ కాదని, సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ నిహారికకు స్నేహితురాలని తెలుస్తోంది. ఈ అమ్మాయి ప్రముఖ బిజినెస్ కుమార్తె అంటూ కూడా ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. చైతన్య నిహారిక స్నేహితురాలను చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఇదైతే మాత్రం నిహారికకు గట్టి షాకింగ్గా మారిందని చెప్పాలి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో నిహారిక చిన్నప్పటి ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో రెడ్ కలర్ డ్రెస్ ధరించి క్యూట్ స్మైల్ ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ అద్భుతమైన ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మెగాస్టార్ వైట్ పంచెలో జనాల్ని ఆకట్టుకుంటున్నారు. ఈ పిక్ చూసిన నిజంలో ఇద్దరు చాలా బాగున్నారు, ఫోటో ఎంతో చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి నిహారికకు సంబంధించి ఎన్నో పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా చిరు కూడా నిహారికని చాలా గారాబం చేశారని, అందువల్లే ఆమె ఇంత ధైర్యంగా విడాకులకు తీసుకుందంటూ కొందరు నిర్జనులు కామెంట్ చేస్తున్నారు.